కొన్ని నెలల క్రితం హిందూ సమాజంలో ఒక విస్ఫోటం శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు వారు ఒక సిట్ ని ఏర్పాటు చేయడం ప్రాథమిక నివేదిక అంటూ వారు ఇచ్చారు. దాన్ని అందుకుని ఎవరైతే దోషులు ఉన్నారో మేము నిర్దోషులను ప్రకటించడానికి ప్రయత్నం చేయడానికి వాళ్ళు ముందుకు సాగారు. ఈ విషయాన్ని పరిగణలో తీసుకున్న పూజ మఠపీఠ ఆశ్రమవతులు సుమారుగా 150 మందికి ఆశీనులై ఉన్నాం. మేమందరం యొక్క నిర్ణయం ఒకటే, ఖచ్చితంగా ఈ కల్తీ లడ్డు ఎవరు చేశారో వారిని కఠినాధికఠినంగా శిక్షించాలని. కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ వారు మాట్లాడుతూ కింద స్థాయి అధికారులు తప్పు చేశారు, ఉద్యోగులు మాకేంటి సంబంధం అని ఆ విధంగా మాట్లాడడం. వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆ సిట్ రిపోర్ట్ ను చదివి అందులో కెమికల్స్ అన్ని కలిసిపోయాయి, ఇది వాస్తవం అని వారు కూడా అంగీకరిస్తూ చివరికి వచ్చేసరికి మాకు సంబంధం లేదు అనేటటువంటి మాటలు మాట్లాడడం అనేది ఈ హిందూ సమాజం జీర్ణించుకోలేనటువంటి అంశం. ఇది కాగా అర్థమవుతుంది, వాళ్ళు కలిపారు, దారుణంగా మా మనోభావాలను దెబ్బతీశారని అర్థమవుతున్నా ఎందుకు ఇంకా వీక్షిస్తుంది మాకు అర్థం కావట్లేదు. వ్రతం చేసి 24 గంటలు ఏమీ తినకుండా ఉండి ద్వాదశి రోజు తిరుపతి ప్రసాదం తీసుకుంటే బ్రేక్ చేసినట్టుగా అనిపిస్తుంది మాకు. అలాంటిది జన్మలో ఎప్పుడు తీసుకోలేని యానిమల్ కొవ్వుతో మాకు ప్రసాదాన్ని అందించడానికి సహకరించారంటే అలాంటి వాళ్ళని మీరు ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారండి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనుసరణలోనే ఇవన్నీ జరిగాయండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చాలా ఆలయాల మీద దాడులు జరిగేటప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి తప్పు జరిగిందని ఖండించడం గానీ, దోషుల్ని పట్టుకుంటామని చెప్పడం గానీ ఎక్కడా మాట్లాడలేదు. సరికదా పిచ్చివాడు చేశారు, మధ్య చిమ్మితున్న వాళ్ళు పగలగొట్టేశారు, ఆ రాత్రి ఎవడో పిచ్చి వెర్రివాడేమో ఆ విగ్రహాలు పగలగొట్టాడని హిందువులను పిచ్చి వాళ్ళు చేసి మాట్లాడారు. ఆ విగ్రహాలు విరిపోతే సిమెంట్ బొమ్మలే కదా అని దేవతామూర్తిని కించపరిచి మాట్లాడారు. దేవాలయం మీద దాడులన్నీ కూడా చేయించి ఎవరిని పట్టుకోకుండా, దోషుల మీద కనీసం ఎంక్వైరీ చేయలే, కేసులు పెట్టలే, ఎవరిని పట్టుకోకుండా హిందూ సమాజాన్ని వంచారండి. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో సుమారుగా వందల సంఖ్యలో దేవాలయాల మీద, దేవాలయ విగ్రహాల మీద, రథాలను తగలబెడతం మీద అనేక దాడులు జరిగినాయి. ప్రతి ఒక్కసారి కూడా మధ్యస్థితం లేదు అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చి పక్కకి పంపించి ఏర్పాటు చేశారు. దీంట్లో పూర్తిగా జగన్ రెడ్డి గారి యొక్క హస్తం అని చెప్పి మేము నమ్ముతున్నాం. గతంలో ఒక 3.5 సంవత్సరాల క్రితం ఆ పార్టీ ఉన్నప్పుడు నేను తిరుమల దర్శనానికి వెళ్ళానండి. అప్పుడు లడ్డు ప్రసాదం కొనుక్కొని తినడం జరిగిందండి. ఆ తిన్నప్పుడు వాంతి అయిందండి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేస్తే ఫుడ్ పాయిజన్ అని చెప్పారండి. నేను తిన్నది లడ్డు ఒకటండి పొద్దున్న నుంచి, ఇంకేం తెలియదంటే అప్పుడు ఆ లడ్డే పాయిజన్ గా మీకు మారిందండి అని చెప్పినప్పుడు అక్కడ ఉద్యోగస్తులు కొంతమంది వచ్చి నన్ను కిందకి పంపించారండి బలవంతంగా. కలియుగ వైకుంఠ వారధుడు, వైకుంఠ వాసుడు ఆ లడ్డు ప్రసాదంలోనే జరగకూడని పాపం జరిగిందండి, కల్తీ జరిగింది. కిందసారి కార్యక్రమాల్లో రథాలు తగలడిపోయినాయి, గుళ్ళల్లో విగ్రహాలు నరికేశారు, విజయవాడ అమ్మవారి గుడిలో రథాలు పోయినాయి. ఏమని చెప్పారు? రథాలు తగలబడిపోయింది అనుకో మత్స్యమితం లేకుండా చేశామన్నారు. విగ్రహాలు నరికేటంటే ఎవరు చేసిన దానికి మాకు బాధ్యతలు ఏంటని అంటున్నారు. అట్లాగే లడ్డు కల్తీ చేసిన దానిలో వాళ్లే ఒప్పుకొని మా కింద స్థాయి వాళ్ళు కలిపారు కాబట్టి మాకేం సంబంధం అండి అని అన్నారు. కాకపోతే ప్రతిదీ కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఏది జరిగినా కూడా కప్పిపుచ్చుకునేందుకు ఏదో ఒక డ్రామా ఆడి ఇది జరగలేదు. ఎందుకంటే దొంగను 10 మంది అయితే దొంగ అయిపోతాడు కదా అని వాళ్ళ ఉద్దేశం. అలా అన్నారు. ఇదేంటంటే రుజువులతో సహా బయటపడింది కాబట్టి దీన్ని ఎవరు కూడా కాదని అనడానికి ఇల్లేదు. ఇది క్షమించాలనేటువంటి నేరం. ఇది హిందూ అనేటటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని క్షమించరు. కాబట్టి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శిక్ష వేస్తాడు. ధర్మనాశనం ఎవడి వల్ల కాదండి. జగన్ రెడ్డి కావచ్చు, వాడి అబ్బ కావచ్చు, వాడి తాత కావచ్చు, వారు నిజంగా వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ మూలాలు నా హిందుత్వంలో ఉన్నాయండి. సనాతన ధర్మాన్ని పాటించిన వారు. నా భగవంతుడు కొండ విలువ తెలియజేసినప్పుడు ఈ పాపికి ఎవడు తెలియజేస్తాడో మనం వేచి చూడాల్సిందే. భక్తులందరి మీద కూడా ఇది కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యానం ఏంటి అంటే, ఇది ఏదైతే చేస్తున్నారో వాళ్ళు అది చేసేది మన హిందువులకి పిల్లలు పుట్టకుండా ఉండాలి, హిందువులకి ప్రజ్ఞత ఉండకూడదు, హిందువుల్లో ఆత్మ న్యూన్యతా భావం లేకుండా వాళ్ళంతా కూడా మా వెనకాల పడి కుక్కల్లా తిరగాలి అని చేస్తున్నారు తప్ప హిందూ దేవుళ్ళు గౌరవించరు వాళ్ళు.